హలో అండి అందరికీ. బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు శనగకాయ పప్పులు వేయించుకోవాలి. కొద్దిగా కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే తిరుగుబాత పెట్టుకుంటాం కదండి. తిరుగుబాత పెట్టుకొని కరివేపాకు అన్నీ వేసుకొని తిరుగుబాత పెట్టుకొని ఎర్రగడ్డ, టమోటా బాగా వేగిన తర్వాత బీరకాయ ఉంటుంది కదండి. బీరకాయ వేసేసి కొద్దిసేపు ఉప్పు, పసుపు వేసి ఉడకనియాలి. ఆ ఉడికిన తర్వాత శనగబ్యాళ్ళు మనం 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని అవన్నీ వేసేసి బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలండి. అవన్నీ ఉడికిన తర్వాత పచ్చివాసన పోతుంది కదండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, కొబ్బరి అవి, ఆ మసాలా ఎత్తి వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ధనియాల పొడి, మిరప్పొడి వేసుకొని ఉడకనిచ్చుకోవాలండి. అటు ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది బీరకాయ కర్రీ. చపాతీలకు కానీ రైస్లకు కానీ మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.